హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇటలీలో మీ ఇండియా అమ్మాయి. ఈ రోజైతే ఒక వీడియో చూపించానండి. నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే పెట్టడం జరిగింది, లూనా పార్క్ వీడియో. ఈ రోజు కూడా లూనా పార్కే పెట్టాను. లూనా పార్క్ వీడియో పెట్టి కూడా అది చూస్తూ కొంత ఇన్ఫర్మేషన్ అయితే చెబుతున్నానండి. అన్ని వీడియోల్లో మనం ఊరక దాని గురించే చెప్పే కాడికి కొంత ఇన్ఫర్మేషన్ ఇద్దాము అనే ఆలోచనతోనే నేను మీ ముందుకు వచ్చాను. కాబట్టి ఈ లూనా పార్క్ ఫస్ట్ పార్ట్ అయితే మొత్తం లూనా పార్క్ గురించే చెప్పానండి. సెకండ్ పార్ట్ ఇది. ఇప్పుడు నేను పెట్టిన వీడియో అయితే గనక, దీంట్లో అయితే గనక లూనా పార్క్ నేను ఎక్కిన రైడ్ చూపిస్తూ మంచి విషయాలైతే షేర్ చేసుకున్నాం. మీకెలా అనిపించింది? ఈ విధంగా వీడియోలు పెట్టడం బాగుందా? బాగుంటే మీరు కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటున్నారు అనేది కూడా చెప్తే నేను అలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వటానికి కూడా ట్రై చేస్తాను. కాబట్టి మీరు వీడియో కింద కామెంట్ చేయండి. మాకు పలానా వీడియో చేయండి అక్క, లేదంటే పలానా వీడియో చేయండమ్మా అంటే తప్పకుండా ఆ వీడియోనే చేస్తానండి. ఓకేనా? వీడియో అనేది ఫుల్ చూసి మీ ఫీడ్‌బ్యాక్ నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. బై బై. థ్యాంక్ యూ. వీడియో అనేది ఫుల్ చూసేసేయండి. ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనేది కూడా వీడియోలో తెలిసిపోతుంది. చూస్తున్నారు కదా! ఇదైతే గనక మా అబ్బాయి పైనుంచి వీడియో తీసేసి పెట్టేశాడు. చూడండి మీకెలా అనిపిస్తుంది? ఈ రైడ్ జరుగుతూ ఉంటేనే వీడియో అయితే తీశాడండి. బావుంది. నాకు కూడా నేను కూడా ఫుల్ ఎంజాయ్ చేశాను. వెనక సీట్‌లోనే నేనున్నానండి. తను వెనకే, తనైతే నా ముందున్నాడు. ఇది ఎంతసేపు మేము రైడ్ చేసామో అంతసేపయితే ఇది చక్కగా వీడియో అయితే తీశాడు. చుట్టుపక్కల ఎలా ఉంది? ఏంటి? వాళ్ళేం చెప్తూ ఉంటారంటే ముందుకు వెళ్దామా? అంటే చెప్తూ ఉంటారు. అందియామో అవాంతి దేత్రు అంట చక్కగా పాటలు వాళ్ళు మాట్లాడుతూ ఉంటే మనం కూడా ఓకే, ఓకే అంటూ ఉంటే వాళ్ళు కూడా సరదాగా తిప్పుతూ ఉంటారు అండి. ఈ రైడ్ నేను చెప్పాను కదా! దీని కాస్ట్ అయితే గనక €4 అండి. నేను ఇందాక పెద్ద వీడియో ఆల్రెడీ పెట్టాను ఒక వీడియో. దాంట్లో ఇది మెన్షన్ చేయలేదు. ఎందుకంటే ఇది సెపరేట్ ఫుల్ వీడియో పెడతాను అన్నాను కాబట్టి ఈ ఫుల్ వీడియోతో మీ ముందుకొచ్చేసాను. మీరు ఈ రైడ్ ఎక్కితే గనక నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. ఇది స్లోగానే పెట్టేశానండి. ఎలా అయితే ఉందో అలాగే ఉంచేశాను. వీడియో అనేది మీకెలా అనిపిస్తుంది? ఇలాంటి వీడియోస్ చూస్తుంటే ఏంటి అనేది కామెంట్ చేయండి. ఇంకా నేను ఒక విషయం అయితే చెప్దాం అనుకుంటున్నానండి. ఏంటి ఆ విషయం అంటే, అందుకే ఈ రైడ్ ఫుల్ పెట్టేస్తాను. ఎంజాయ్ చేస్తూ ఉండండి. నేను ఆ విషయం అయితే చెప్తాను. ఈ రైడ్ పేరు కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో రాయండి. హ్మ్. ఏంటి అంటే గనక మనము ఇప్పుడు ఇటలీలో ఉంటున్నాం మేమైతే గనక. ఇండియాలో ఉంటూ ఉంటాము. ఇండియాలో ఉన్నప్పుడు, ఇటలీలో ఉన్నప్పుడు మనం ఇటలీలో ఏదన్నా తింటుంటే, అబ్బో! ఇదేంది ఇంత కాస్ట్ పడుతుంది అని ఇండియా డబ్బులకి లెక్కేసుకుంటే లైఫ్‌లో తినలేమండి. అదొక్కటే గుర్తుంచుకోండి. ఎందుకంటే మనం ఎక్కడుంటే అక్కడ మనీతో అంటే సేవింగ్ చేసుకోవాలి. కాదు అని చెప్పి నేనెప్పుడు అనను. సేవింగ్ అనేది ఇంపార్టెంట్. కాకపోతే ఏంటి అంటే మనము ఇప్పుడు ఒక టమోటా కొనుక్కున్నాం అనుకోండి, ఇక్కడ €2 ఉన్నాయనుకో, €2 ఇండియాకు పోతే ₹206 అవుతున్నాయి. టమాటా తినడం అవసరమా అని మానేసి ఉండలేం కాదండి. మనం మానేసి ఉన్నామంటే, ఒక పూట మానేసామంటే రోగాలు తెచ్చుకున్నట్టే. కాబట్టి నేనేం చెప్తా అంటే రేటుతో పోల్చుకుంటే లైఫ్‌లో ఎప్పుడు తినలేము. ఇంకోటి నన్ను ఒకరు క్వెషన్ వేశారు. ఏంటి అంటే మీ దగ్గర రెంట్లు ఎలా ఉంటాయి? ఏంటి అన్నారు. రెంట్లనేది కాస్త ఎక్కువగానే ఉంటాయండి. ఇప్పుడు వేరే కంట్రీస్ ఎక్కడున్నా సరే ఫ్యామిలీస్ ఇద్దరుంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేస్తేనే బండనేది ముందుకు పోతుంది. ఎందుకంటే ఒకరి అమౌంట్ అంతా ఇక్కడే ఖర్చయిపోతా ఉంటాయండి. రెంట్ అని, కరెంట్ బిల్ అని, గ్యాస్ బిల్ అని ఇవన్నిటికి ఖర్చవుతూ ఉంటాయి. ఒకరి డబ్బులే కొంచెం సేవింగ్‌లో పెట్టుకోగలము. కాబట్టి ఇద్దరు వర్క్ చేస్తేనే ఉంటుంది. ఇప్పుడు మేమంటే ఇక్కడ సొంత ఇల్లేనండి. సొంత ఇల్లైనా అమౌంట్ అనేది ఎంతో కొంత ఖర్చవుతూనే ఉంటుంది. ఇక్కడ సొంత ఇల్లు కొనుక్కున్న మేము కూడా లోన్‌లోనే అలాగే కొనుక్కుంటాను. మన ఇండియాలో సొంత ఇల్లు ఎలా కొనుక్కుంటాము? లోన్ పెట్టే కొనుక్కుంటాం గదా! ఇక్కడ కూడా అలాగేనండి. లోన్ పెట్టే మేము ఇల్లనేది తీసుకోవడం జరుగుతుంది. అప్పుడు మేము కూడా ఇక్కడ అమౌంట్ అనేది క కట్టుకుంటూ ఉండాలి. కాబట్టి మనం ఎక్కడున్నా సరే అదే అంటారు గదా! దూరపు కొండలు నునుపు అంటామండి. దూరపు కొండలు వెళ్ళి అక్కడ కష్టపడినా అక్కడ కష్టం అనేది ఇక్కడ కష్టంలాగే ఉంటుంది. ఇండియాలో మనం ఎంత కష్టపడుతున్నామో బయటకొచ్చి కూడా అంతే కష్టపడాలండి. ఇట్లా ఇద్దరు కలిసి ఏదో ఒక వర్క్ చేసుకున్నా, ఏదో ఒక విధంగా కష్టపడితేనే డబ్బులనేది కొంచెం
సేవ్ చేసుకోగలుగుతాము. లేదు ఏముంది ఒకరే కష్టపడి వస్తారు, మనం ఇంట్లో వండి పెట్టుకుందాం అంటే గనక కొంచెం కష్టమేనండి. నేను కూడా రీసెంట్‌గానే అంతకుముందు జాబ్ చేసేదాన్ని. హెల్త్ ఇష్యూస్ వల్ల నేను జాబ్ మానేసి ఇప్పుడు మళ్ళీ జాబ్‌లోనే జాయిన్ అయ్యాను. ఇంకోటేంటంటే ఇక్కడ ఉంటే ఇంట్లో ఉంటే అస్సలు టైం పాస్ అవ్వదండి. 4 గోడలు చూస్తూ ఇలాగే ఉండిపోవాలి అనిపిస్తుంది. అబ్బా! 4 గోడలు చూస్తే మెంటల్ వచ్చిద్దేమో, కొన్నాళ్ళు పోతే పిచ్చి హాస్పిటల్‌లో జాయిన్ అవ్వాల్సి వచ్చిద్దేమో అనిపిస్తదండి. ఒక జాబ్‌కెళ్తే ఏందంటే మనకు ఒక టైం పాస్ అయినట్టు ఉంటుంది. ఇంకోటి మనం కూడా సరదాగా తిరుగుతున్నామా, నలుగురిలోకి వెళ్తున్నామా, నలుగురితో సరదాగా ఉన్నామా అన్నట్టు ఉంటుంది. ఇంకోటి జాబ్‌కెళ్ళినప్పుడు కూడా అక్కడేంటి అంటే ఏదో అబ్బా! మనం వర్క్‌కెళ్ళాము, అంత కష్టపడుతున్నాం, ఇంత కష్టపడుతున్నాం అని అనుకోకూడదండి. వర్క్‌కెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా ఎంజాయ్ చేయగలిగితే గనక, ఒక ఫ్రెండ్లీగా ఉంటే గనక ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్ అనేది ఏర్పడతారండి. ఇంట్లోనే మనం అక్కడికెళ్ళి అమ్మో! మనల్ని వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు, వీళ్ళు చూస్తే ఏమనుకుంటారని అనే విధంగా ఉండకుండా, అక్కడికి వెళ్ళినా సరే ఫ్రెండ్లీగా మనం ఎంజాయ్ చేస్తూ ఉంటేనే వర్క్ దగ్గర హ్యాపీగా ఉండగలుగుతాం. మన ఇంట్లో ఎంతైతే సరదాగా ఉంటామో, వర్క్ దగ్గర కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర ఉన్నట్టే ఉంటామండి. కాబట్టి మనం ఎక్కడైనా సరే హ్యాపీగా ఉండాలి అంటే గనక మనం కూడా వాళ్ళ దగ్గర జనాల దగ్గర కలిసిపోయి ఎక్కడ ఎలా బతకాలో అలా బతుకుతూ ఉంటేనే మనం అనేది ముందుకు వెళ్ళగలుగుతాం. ఎప్పుడైనా సరే ఇండియా లెక్కలు ఇక్కడ చూసుకుంటే బతకలేమండి. ఇక్కడ కాస్ట్ అనేది ఎక్కువే ఉంటుంది. ఇప్పుడు మీరు అనుకోవచ్చు అమ్మో! 400 పెట్టి రైడ్ ఎక్కారా అని. ఆ 400 పెట్టి ఎక్కితే ఆ సంతోషం కాసేపన్నా ఉంటుంది కదా మనతో. డబ్బులు చూసుకుంటే సంతోషం తిరిగి రాదు కదా అని అయితే నేను చెప్తానండి. మీలో ఎంతమంది నేను చెప్పిన దానికి ఓకే అంటారనేది కామెంట్ చేయండి. రైడ్ అయితే అయిపోయింది. నా మాటలు కూడా అయిపోయినాయి. బాయ్ బాయ్.